అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అంటే అందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుర్తొస్తారు. ఎస్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అప్పట్లో విజయసాయిరెడ్డి గారు ఉండేవాళ్ళు, అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా వైసీపీలో నెంబర్ 2నే. సో ఆళ్ళ అయోధ్యం రెడ్డి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వైసీపీలో నెంబర్ 2నే. సో ఇప్పుడు ఒక నెంబర్ 2ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు. మీరు అనుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏమైనా దూరం పెట్టారా అని. లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలన్నీ సజ్జల గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా చెప్తే ఆయన కన్విన్స్ అవుతాడో సజ్జల గారికి తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుకూలమైన వ్యక్తిగా సజ్జల గారు ఉన్నారు కాబట్టి ఆయన మూడ్ని బట్టి ఆయన అనుకూలాంశాలను బట్టి ఈయన మెసలుకుంటూ ఉంటాడు కాబట్టి జగన్కి ఎప్పటికీ సజ్జల గారు దూరం అవ్వరు. సజ్జల గారు వల్ల నా పార్టీకి ప్రయోజనం ఉండదు, ఒక ఓటు రాదు, పెద్ద ప్రయోజనం ఉండదు, ఏమీ ఉండదు అనమాట. కానీ ఏదో అలా ఉంటుంది. సో ఆయన్ని దూరం పెట్టలేదు. మరి ఇంకెవరినంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని దూరం పెట్టారు. మీకు ఆశ్చర్యం అనిపించదు. అదేంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గుండె నిండా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు చెవిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి వీర భక్తుడు చెవిరెడ్డి గారు, అటువంటి చెవిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎస్, పెట్టిన మాట నిజం. ఎందుకంటే ఫస్ట్ ఒకటి, ఆయనకు ఒంగోలు పార్లమెంట్ వెళ్ళొద్దన్నారు, ప్రకాశం జిల్లాకు వెళ్ళొద్దని చెప్పారు, చంద్రగిరి చూసుకోమని చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నించినప్పుడు 1-to-1 కలవలేదు, కానీ ఏదో వేరే సందర్భంలో కలిసినప్పుడు చంద్రగిరి వెళ్ళమని చెప్పారంట. అంటే మనకున్న సమాచారం ఒంగోలు పార్లమెంటు వద్దని చెప్పారు, అంటే ప్రకాశం జిల్లాకు దూరం చేశారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో చాలా అభ్యంతరాలు వస్తున్నాయి, అతని వలన చాలా అబ్జెక్షన్స్ వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో అతనికి ఆ జిల్లాకి ఆ ప్రాంతానికి సెట్ అవ్వాలి కాబట్టి అతన్ని ఆ రాజకీయాలకు దూరం చేశారు. ఒకటోది. 2, చంద్రగిరికి పరిమితం చేశారు. ఇక వైసీపీ సోషల్ మీడియా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా చెవిరెడ్డి గారి కంట్రోల్లో లేదు. వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ సజ్జల భార్గవ్ గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సజ్జల భార్గవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రజెంట్ హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో అది రెండో కటింగ్. ఒకటో కటింగ్ పార్లమెంట్, ఆయన చేతుల్లో ఉన్న పార్లమెంట్ పోయింది. రెండో కటింగ్ అత్యంత కీలకమైన విభాగం సోషల్ మీడియా విభాగం పోయింది. మూడోది, చెవిరెడ్డి గారు గతంలో సర్వేలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సర్వేలు కూడా అవసరం లేదన్నారంట. అన్నిటికీ మించి 1-to-1 అపాయింట్మెంట్ కూడా లేదంట. చెవిరెడ్డి గారు అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో 1-to-1 కలవడానికి చాలా ప్రయత్నించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలా ప్రయత్నించారు, కానీ కలవలేదు. 1-to-1 అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దానికి కారణం ఏంటనేది కూడా చెప్తా. అండ్ అదొకటిను. తర్వాత ఈ మధ్య ఎయిర్పోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తారు కదా, అలా వెళ్ళే సందర్భంలో అట్లీస్ట్ ఎయిర్పోర్ట్లో అయినా మాట్లాడొచ్చేమో అని చెప్పి చెవిరెడ్డి గారు పలు సందర్భాల్లో బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా వెయిట్ చేశారు. అలా వెయిట్ చేసినప్పుడు అక్కడ కలిసినప్పుడు మాట్లాడడమే తప్ప 1-to-1 అయితే కలవలేదు అనేది ఒక సమాచారం. సరే, ఎందుకు ఇది అంటే ఫస్ట్ రీజన్ నాకు తెలిసి చెవిరెడ్డి గారు ఏం చేశారంటే, అరెస్ట్ అయిన ముందు అక్కడ జరిగిన కొన్ని వ్యవహారాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కొన్ని విషయాల్లో కలిసిపోయారు. చెవిరెడ్డి గారితో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కొన్ని విషయాల్లో కలిశారు. పశ్చిమ ప్రకాశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. సో చెవిరెడ్డి గారిని ఒక పోలీస్ స్టేషన్లో ఒక సిఐ అడ్డుకున్నారనమాట ఒక సంఘటనలో. ఆ సిఐని ఇప్పుడు వీఆర్లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే చెవిరెడ్డి గారికి అక్కడ అవమానం జరిగింది కాబట్టి చెవిరెడ్డి గారు అయితే ఆ సిఐని బెదిరించారు కూడా. నేను రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక, నేను గెలిచాక నీ సంగతి చెప్తానని బెదిరించారు కూడా. అటువంటిది అంటే ప్యూర్లీ కూటమికి అనుకూలంగా పనిచేసి అధికార పార్టీకి కావలసినట్టు పనిచేసిన సిఐని అది జరిగిన 15 రోజుల్లో వీఆర్లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే చెవిరెడ్డి గారు అండ్ అక్కడ ఎమ్మెల్యే గారు మధ్య జరిగిన ఒక వ్యవహారం అనమాట. అందుకని ఆ ఎమ్మెల్యే గారు ఈ సిఐని తనకు అనుకూలంగా పనిచేస్తున్నప్పటికీ వీఆర్లో పెట్టించారు. పాపం ఇప్పటికీ ఆ సిఐకి పోస్టింగ్ రాలి. అంటే చెవిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడు అయ్యుండి, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు అయ్యుండి, తనకు అవమానం చేసిన సిఐని వీఆర్లో పెట్టించగలిగారంటే ఎంత లాబింగ్ చేసి ఉండాలి. అది ఒకటి. అండ్ చెవిరెడ్డి గారు ఏంటంటే చాలా తెలివైన వ్యక్తి, రాజకీయాలు ముక్కుసూటిగా చేసే వ్యక్తి కాదు. తను సేఫ్గా ఉండడానికి అవసరమైతే పక్క పార్టీలు వాళ్ళతో కూడా మాట్లాడతారు, కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు జరుపుతారు. చంద్రగిరిలో ఉండదు. చంద్రగిరిలో తన పులివర్తి నాని గారితో అండ్ ఆ కాన్స్టిట్యున్సీలో పూర్తిస్థాయి రాజకీయ శత్రుత్వం ఉంది. కానీ ఇతర నియోజకవర్గాల్లో రాజకీయ శత్రుత్వాలు ఎందుకు?
అనేటట్టు ఉంటారనమాట. కొన్ని చోట్ల కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఈ కాంప్రమైజ్ అయ్యే క్రమంలో ఆయన కొంతమంది టీడీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, కలిసి ట్రావెల్ చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వెళ్ళింది. ఆ సమాచారం వచ్చాక అమ్మో ఇతను నమ్మకూడదు అని చెప్పి దూరం పెట్టారు అనేది వైసీపీలో జరుగుతున్న అంతర్గతంగా జరుగుతున్న చర్చ అనమాట. థ్యాంక్ యూ.